Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్న ఒకే ఒక టాపిక్ మూసి. ఈ ప్రాజెక్ట్ విషయంలో అధికార విపక్షాల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం రోజు రోజుకు మరో లెవెల్కి వెళ్తోంది. సీఎం రేవంత్ సవాల్ను స్వీకరించిన బీజేపీ మూసి నిద్ర చేపట్టింది. ఈ సందర్భంగా మరోసారి కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ సైతం ఆ రెండు పార్టీలపై విమర్శల పర్వం కొనసాగిస్తోంది. అసలు మూసి విషయంలో ఎందుకీ రాజకీయ ముద్ర? ఈ రాజకీయ కంపులో మూసీ జలాల పరిమళింపు సాధ్యమేనా? సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన బీజేపీ మూసీ పరివాహక ప్రాంతాల్లో బస్తీ నిద్ర చేపట్టింది. మూసీని ఆనుకొని ఉన్న కాలనీల్లో నిన్న సాయంత్రం నుంచి పర్యటించిన బీజేపీ నేతలు రాత్రి అక్కడే బస చేశారు. ఉదయం టిఫిన్ కూడా చేశారు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్ సహా ప్రముఖ నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికులతో మాట్లాడి అండగా ఉంటామని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇళ్లు కూల్చుతామంటే మాత్రం ఊరుకోబోమని స్పష్టం చేశారు కిషన్ రెడ్డి. అంబర్పేటలోని తులసిరాం బస్తీలో పర్యటించిన కిషన్ రెడ్డి బస్తీ వాసులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. పేదల ఇళ్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా అంటూ మండిపడ్డారు. ఈ ఇళ్ళన్నీ కూలగొట్టి వీళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. శంకరం ఇంటికి కూడా నోటీస్ వచ్చింది. ఈ ఇళ్ళన్నీ కూలగొట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా, కమర్షియల్ కాంప్లెక్స్ కడతారా? ఇది చెప్పాలి. మీ డిపిఆర్ ఎప్పుడు వస్తుంది? ఇండస్ట్రియల్ పొల్యూటెడ్ వాటర్ రాకుండా చర్యలు తీసుకోకుండా పేదల ఇల్లు కూలగొడతామని మొదటి నుంచి మాట్లాడుతున్నారు. అది కాదు చేయాల్సింది. కిషన్ రెడ్డి సహా బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. గుజరాత్ లో సబర్మతి నది ప్రక్షాళనను చాలా గొప్పగా చెప్పుకునే నేతలు మూసీ విషయంలో ఎందుకు అడ్డుపడుతున్నారంటూ ప్రశ్నించారు. మూసీని బాగు చేయడం బీజేపీ నేతలకు ఇష్టం లేదన్నారు. तो वो गुजरात का गुलाम है. जब नरेंद्र मोदी जी सबरमती रिवर फ्रंट बनाए तो वो ताली मारता है. तो वहाँ पर 50,000 ज़्यादा परिवार लोगों को वहाँ से रिलोकेट किए. जब बहुत अच्छा लगा, वो गुजरात मॉडल पूरा दुनिया में बोलने के लिए कोशिश किए. हैदराबाद में हम लोग तेलंगाना राइजिंग प्रोग्राम में तेलंगाना तरक्की करने के लिए कोशिश किए, तो किशन रेड्डी जी ने उसको खराब करने के लिए कोशिश कर रहे हैं. क्योंकि गुजरात मॉडल को हम तेलंगाना राइजिंग एक काउंटर मॉडल है. तो कांग्रेस मॉडल अगर इस हिंदुस्तान में सब लोग जानने लगे तो गुजरात मॉडल तो फेल हो गए. బీజేపీ చేసే విమర్శలను మంత్రి పొన్నం ప్రభాకర్ తిప్పికొట్టారు. సర్వే చేస్తేనే కూల్చేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. మూసీ ప్రాంత అభివృద్ధి బీజేపీ వాళ్లకు ఇష్టం లేదని విమర్శించారు. మూసీలో ఏ ఒక్కరిని బలవంతంగా ఖాళీ చేయించలేదన్నారు. మూసీ ప్రక్షాళనకు అడ్డొస్తే ప్రజలే వాళ్లను బుల్డోజర్లతో తొక్కేస్తారన్నారు పొన్నం. ఎక్కడ ఒక ఇల్లు కూలగొట్టలే, మొత్తం బుల్డోజర్లు వస్తున్నాయి. 1,00,000 బుల్డోజర్. ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ప్రజలను భయపెట్టి ప్రభుత్వం బదనాం చేయడానికి బీజేపీ ఎట్లా బయాసుడ్లా అంటే ప్రాపకండాలో బీజేపీ ఇస్ నెంబర్ 1. అందులో రాంగ్ ప్రాపకండా చేసేట్లో దిస్ ఇస్ నెంబర్ 1 పార్టీ, జూటా పార్టీ, భారతీయ జూటా పార్టీ అంటారు బీజేపీ అంటే. అందుకే ఎప్పుడు అబద్ధాల మీద వీళ్ళకి ఏది ఇష్టం ఉండేది. బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు బాగుపడుతున్న అక్కడ పేరు ఎస్సీ ఎస్టీ బీసీలు. మంత్రి పొన్నం వ్యాఖ్యలను ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీవి డ్రామాలంటున్న మంత్రి పొన్నంకు ఈటల సవాలు విసిరారు. బీజేపీ డ్రామాలైతే తాను రాజకీయాలు మానేస్తానన్నారు. ఒకవేళ కాంగ్రెస్ డ్రామాలైతే రాజకీయాల నుంచి పొన్నం తప్పుకుంటారా అని సవాల్ చేశారు. లక్షలు పోసి కట్టుకున్న ఇళ్లు కూలగొడతా అంటే ఊరుకోం, ఎన్ని బుల్డోజర్లు వచ్చినా అడ్డుకొని తీరుతామన్నారు ఎంపీ ఈటల. మీలాంటి వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడి అబాస్పాలు కావద్దు. రియాలిటీ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయి. నువ్వు ఒక మంత్రిగా ఉన్నావు, బాధ్యతాయుత స్థానంలో ఉండి ఇట్లా ఇంత బాధ్యతారహితంగా మాట్లాడడం అనేది నీకు మంచిది కాదు. నేను ఒకటే మాట, ఒకవేళ పొన్నం ప్రభాకర్ గారు ఇది డ్రామా అని కనుక అంటే ఫీల్డ్ మీదకి రా, ప్రజలు అడుగుదాం. ఒకవేళ డ్రామా అంటేనేమో నేను రాజకీయాలను తప్పుకుంటా, లేకపోతే శాశ్వతంగా నువ్వు రాజకీయాలు తప్పుకుంటావా అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అయితే బీజేపీ నేతలు చేపట్టిన కార్యక్రమంపై తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. బీజేపీ చేసింది అసలు బస్తీ నిద్రే కాదు, అది ఏసీ నిద్ర అన్నారు ఆయన. బీజేపీ నేతలు ఈ డ్రామాలు కట్టిబెట్టి అభివృద్ధికి సహకరించాలన్నారు. నేను చాలా సంతోషపడ్డా. వీళ్ళు నిన్న మూసీలో పండుకొని అసలు సిసలైన కష్టాలు తెలుసుకుంటారు, వాళ్ళకి అర్థమవుతుందని. కానీ రాత్రి పోయి ఏసీ రూముల్లో పండుకున్నారు.
ఇది మీకు ఉదాహరణకు చెప్తున్నా. ఇప్పుడు ఈయన కిషన్ రెడ్డి